నిర్మాణం కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆనాడు ఉద్యమ బాట పట్టి ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న యువకులందరూ ఈరోజు ఉద్యోగాలు సాధించుకొని ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని కలిగించింది. మిత్రులారా, డిసెంబర్ 7 నాడు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇదే వేదికగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇక్కడే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని, అంతే సంతోషాన్ని కలిగించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రజాప్రతినిధుల కంటే, రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు బాగానే నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా మీ అభిమానంతో బాధ్యత తీసుకున్న ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క కళను సాకారం చేయాలి, మా ఉద్యోగాలు చూసుకొని మా కుటుంబం యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం కాదు, మా కుటుంబం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు, మా కుటుంబం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం అని భావించి మీలాంటి నిరుద్యోగ యువకులు సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తున్నా, అది పోలీసు ఉద్యోగాలు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, లేకపోతే ఇతర వివిధ శాఖలలో ఉన్న ఖాళీలు పరీక్షలు రాసి ఎదురు చూసి నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించాలని మీ మీదనే ఆశలు పెట్టుకొని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్న మీ తల్లిదండ్రులు కూలీలకు పోయి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు, పిహెచ్డీలు చదివించి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మీ భవిష్యత్తు బంగారు బాటలు పడుతుందని, తద్వారా తమ కష్టాలు, తమ కలలు నెరవేరుతాయని మీ తల్లిదండ్రులు కలలు కంటున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తమ బాధలు తీరుతాయని, తమ కలలు నెరవేరుతాయని ఎదురు చూసిండ్రు. కానీ ఆనాటి పాలకులు నిరుద్యోగ యువకుల యొక్క సమస్యలను పరిష్కరించాల్సింది పక్కన పెట్టి తమ కుటుంబం కోసం, తమ పదవుల కోసం, తమ సంపాదన కోసం తాపత్రయపడ్డారు తప్ప మీ సమస్యల్ని పరిష్కరించాలని ఆలోచన చేయలే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 9.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన కానీ ఆ దిశగా ప్రయత్నం చేసిన పాపాన పోలే. అందుకే మేము బాధ్యత తీసుకున్న ఎంబడే శాఖల వారీగా సమీక్షించి వివిధ న్యాయస్థానాలలో ఉన్న కేసులను అన్నిటిని పరిశీలించి ఆ కేసులన్నిటిని కూడా పరిష్కరించి కొంతమంది ఆవేదనతో లేదా కొంతమంది తమ అవగాహన ఆలోచనలతో న్యాయస్థానాల తలుపు తట్టినప్పుడు వాళ్ళకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించి న్యాయస్థానాలలో మీ తరఫున కొట్లాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల దాదాపుగా ఏప్రిల్ 2022లో మీ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా 22 నెలలు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. అందుకే
నేను అధికారులతో సమీక్షించి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఈరోజు 13,445 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళ గుండెల్లో ఆనందం పొంగాలి, మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈరోజు మీకు ఈ వేదిక మీద నుంచి మీ అన్నగా, మీ రేవంత్ అన్నగా నేను అండగా ఉంటా.